సో అయితే ఏమైంది ఇక్కడ? ఏకాచో ద్వే ప్రథమస్య అంటే అదేం చెప్తుంది? ఏకాచ్ ఉండాలి దాంట్లో, అవునా? తర్వాత అవును. ద్వే అంటే ద్విత్వం. దేనికి ఉమ్, ద్విత్వము? ప్రథమస్య. ప్రథమ నమస్తే. ఏకాచ్ అవయవానికి ద్విత్వం చేసుకో అని చెప్తుంది. మరి ప్రథమ ఉమ్, ఏకాచ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒకటే అచ్చు ఉంది. ఇక్కడ మనకు లు, తర్వాత యా ఇలా ఉంది మనకు. యా. ఆ? ఉమ్, సో ఇందులో అవును. ఎన్ని అచ్చులు ఉన్నాయి? ఒకటే అచ్చు. ఉమ్, 2 అచ్చులు ఉన్నాయి మేడం. అంటే యాగ్ యా. రెండు అచ్చులు ఉన్నాయి ఇప్పుడు. సో 2 అచ్చు. రెండు అచ్చులు ఉంటే ఏమన్నారు? ద్వే. ద్వే అంటే ద్విత్వం చేసేప్పుడు ప్రథమస్య, ప్రథమము. ఉమ్, సో ప్రథమ ఉమ్, పార్ట్ వరకి, ఇంతవరకి. ఉమ్, అర్థమైందా? ఓకే. అదేం చేయాలి? ఉమ్, ద్విత్వం చెయ్యాలి. ఉమ్, ఏకాచ్ అంటే మరి ఏ దాన్ని తీసుకోవాలి? ఏకాచ్ అంటే ఇప్పుడు లు తీసుకోవాలా, లేకపోతే ఊ తీసుకోవాలా, తర్వాత యు తీసుకోవాలి, ఆ తీసుకోవాలా? ఇప్పుడు ఏకాచ్ ఉన్నదంటే లు ఉంది, అవునా? దాని ఒక్కదానికే ఉమ్, చేయాలా, లేకపోతే ఊ యు ఈ దీనికి చేయాలా? ఎలా చేయాలి అంటే ఏమంటున్నారు? మొదటి ఏకాచ్. ఓకే. ఉమ్, సో మొదటి ఓకే. ఏకాచ్ అవయవము అన్నారు. ఏమన్నారు? ఉమ్, మొదటి అవయవం. ఏకాచ్ అవయవం. అవయవం అంటే ఏంటి? దాంట్లో రెండు ఉన్నాయి ఇప్పుడు అచ్చులు. ఆ పార్ట్ని మనం ఉమ్, విడదీసుకోవాలి ఫస్ట్. లు, యు, అవును. ఆ ఇలా ఉంది ఇప్పుడు, ఆ, అవునా? ఉమ్, సో ఇప్పుడు అవును. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ అచ్చుతో ఉన్నది, అవునా? ఉమ్, అవును. ఎందుకు అలా అన్నాము? అవయవం అంటున్నాం మనం, అవునా? అంటే ఉమ్, రెండు ఉన్నాయి కాబట్టి అవయవం అన్నాం. ఓకే. అర్థమైందా? ఏ ఉమ్, రెండు? అచ్చుల పార్టులు రెండు ఉన్నాయి. ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది. సో ఇక్కడ. మరి రెండవ ఓకే. అచ్చు మొదలయ్యేంత వరకు ఏదైతే ఉందో అంతవరకు అది ఏకాచ్ అవయవము. ఉమ్, అర్థమైందా? ఓకే మేడం. ఇప్పుడు ఏకాచ్ అవయవం అంటే ఏంటో అర్థమైందా? ఉమ్, రెండవ అచ్చు మొదలైన దానికి పూర్వం ఏదైతే ఉందో అదంతా ఏకాచ్ అవయవం. ఓకే మేడం. ఉమ్? సో ఇప్పుడు లూయ్ ఉమ్, అనేది ఏకాచ్ అవయవము. అయితే దాన్ని ద్విత్వం చెయ్యాలి, అవునా? ఉమ్, లూయ్, ఓకే. లూయ్, ఆ ఇలా వచ్చింది. ఉమ్, అర్థమైనది? ఒక అచ్చు. ఓకే మేడం. ఉమ్, ఏకాచ్. సో ఇప్పుడు అంటే లూయికి రెండవ అచ్చు ప్రారంభానికి ముందున్నదంతా ఏకాచ్ అవుతుంది. కరెక్ట్. ఉమ్, ఓకే. ఓకే. ఉమ్, సో అయితే ఇప్పుడు మళ్ళీ మనకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? రెండు భాగాలు కనిపిస్తుంది ధాతువు, అవునా? ఉమ్, అవును. సో దాంట్లో మొదటి దాన్ని ఏమన్నారు? పూర్వోభ్యాస. అంటే పూర్వములో ఉన్నది అభ్యాసము. ఉమ్, ఓకే. సో దాన్ని ఓకే. అభ్యాస సంస్కృతంలో అంటాం, తెలుగులో అభ్యాసము అంటాం కదా. సో అట్లా. సో ఉమ్, పూర్వంలో ఉన్నదేంటి? అభ్యాస అంటే అభ్యాసము కదా. ఉమ్, దీనికి ఏం పేరు పెట్టారు? అభ్యాస అన్నారు. ఓకే. ఓకే. అయితే ఉమ్, దీంట్లో కొన్ని క్రియలు ఉన్నాయి. ఓకే. అభ్యాసంలో చేయాల్సిన క్రియలు 4 ఉన్నాయి. ఉమ్, ఉన్నాయి? ఓకే మేడం. ఉమ్, ఎన్ని ఉన్నాయి? 4. 4. ఏంటివవి? హలాది శేష అదొకటి. ఓకే. ఓకే. తర్వాత ఉమ్, ఈ హలాది శేష అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆది హల్లు శేషిస్తుంది అంటే ఉమ్, మిగిలినవన్నీ కూడా లోపిస్తాయి అని కదా. అవును మేడం. మరి ఆది హల్లు ఏంటి అక్కడ? లు. ల్. నానా ఈ ల్ ఉమ్, ఒకటే తీసుకోకుండా ఏమన్నారు? అచ్చుతో పాటు తీసుకోవాలి. ఈ సూత్రం దగ్గరికి వెళ్తే ఓకే. మనకు డీటెయిల్స్ ఏందో చూపిస్తారు. వెళ్దాం ఇప్పుడు. ఉమ్, సో ఇప్పుడు దీన్ని 8, 4 6. ఉమ్, హలాది శేషహలో మనకి ఇంతే కనిపిస్తుంది, అవునా? అయితే ఉమ్, సూత్రం దగ్గరికి వెళ్ళండి, చెప్తారు అక్కడ. 7 4 60. 7 4 60. ఇక్కడ లేదా? ఎన్నవ అధ్యాయం? హలాది శేష. ఉమ్, హలాది శేష. హల్ చ అసౌ ఆదిష్ట హలాది కర్మధారయ తత్పురుష అభ్యాసస్య
అంగస్య అర్ధः అభ్యాసస్యాః ధిర్హల్ శిష్యతే అర్- అర్థాత్ అనాదిర్హల్ అనాది అనాదిర్హల్ లుప్యతే. ఉదాహరణ జగ్లౌ మమ్లౌ పపాచ పపాట ఆట ఆటతుః ఆటుః. ఏమన్నారు ఏమన్నారు అందులో అనాది హల్ అన్నారు అంటే ఏంటి? ఉమ్. ఉమ్. ఓ, 8 ఆల్రెడీ ఉందా? అలా అలాది అంటే మొదటి హల్లు. ఉమ్. మొదటి హల్లే కాదు, అనాది హల్ అన్నారు. అనాది హల్ అంటే ఏంటి? ఆది. ఆది అనాదిర్ హల్లు హల్ అన్నారు. కానిది. అవును మొదట్లో లేని అవును, హల్లు. అనాదిర్ ఆ హల్. ఉమ్, ఆదిలో లేనటువంటి హల్లు హల్లు. అదేమైతుంది? ఉమ్, లోపిస్తుంది కదా. లోపిస్తుంది. ఆ, ఉమ్, ఎంత ఎంత చెప్పుకున్నాం సూత్ర సంఖ్య? 7 4 60. 60. పేజ్ నెంబర్స్ రాసి పెట్టుకోవాలి ఫస్ట్. 60. సో ఇది హలాది శేష కదా. అభ్యాస్. అవును మేడం. ఇక్కడ ఏమన్నారు? అర్థ అభ్యాస. 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 అభ్యాస ఏంటది? అభ్యాస అభ్యాసస్యాదిర్ హల్. ఆది. ఆది హల్ కదా. ఆది హల్. అభ్యాసస్యాది హల్. ర్ హల్. కూడా ఉంది. ఆదిహి ఉమ్, కదా. ఆది. ఆదిహి అల్ హల్ శిష్యతే అంటే మిగులుతుంది. అదే మిగులుతుంది. ఇది అవును ఆది హల్లు మాత్రమే మిగులుతుంది. మిగులుతుంది. అర్థాత్ అనాదిర్ హల్ లుప్యతే. సరే. సో ఇప్పుడు మీరు మిగిలిన ఏం హల్లు లోపిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి? ఆది హల్ శిష్యతే, అనాది హల్ లుప్యతే. లుప్యతే. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఉమ్, ఓకే మేడం. మీకు అర్థమైంది. అర్థమైంది కాబట్టి ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థం ఉమ్, కాకపోతే వేరే సింపుల్ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఓకే సింపుల్ది మేడం. మీకు అర్థమైంది కాబట్టి ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే ఈ కొంచెం టర్మినాలజీ తెలుస్తుంది. ఉమ్? ఉమ్, ఓకే ఓకే మేడం. ఆ. సో ఇప్పుడు అనాది హల్ అన్నారు ఇక్కడ. అవునా? ఉమ్, అనాది అంటే ఏంటి? ఆదిలో లేనటువంటి. అవునా? ఉమ్, ఆ హల్ అవును. ఏమైతుంది? లుప్యతే. అది లోపిస్తుంది. లుప్యతే. లుప్యతే. లోపించడం అని మీకు ఉమ్, అర్థమైపోయింది కాబట్టి లుప్యతే పెట్టుకోండి ఇప్పుడు. ఓకే. లుప్యతే. ఉమ్, ఆ. తర్వాత పూర్వోభ్యాస హలాది శేష అంటే ఆది హల్ ఉమ్, శేషిస్తుంది, అనాది హల్ శేషిస్తుంది. లోపిస్తుంది, లుప్యతే. లుప్యతే. ఓకే. ఉమ్, ఆ తర్వాత గుణ యంగ్ లుకోహో. ఏమన్నారు ఇక్కడ? గుణ యంగ్ యంగ్ లుకోహో అంటే లుకోహో. ఏంటి? ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు అక్కడ. ఏమని? యంగ్ ఒకటి, తర్వాత ఉమ్, లుక్ ఒకటి. మరి ఇక్కడ లుక్ అంటే దేనికి లుక్? అది లుక్ అనేది ఏంటది? యంగ్కి అది ప్రత్యయంకి అదర్శనం కదా. మరి ఏ ప్రత్యయాన్ని గురించి మాట్లాడుతున్నారు అక్కడ? యంగ్ ప్రత్యయం. సో యంగ్ లుక్ ఒకటి, ఇంకోటి ఏంటి? యంగ్ ఉంటే కూడా. అర్థమైందా? ఉమ్, యంగ్ ఓకే. ప్రత్యయము ఉమ్, పరంగా ఉంటే కూడా ఏమవుతుంది? గుణ భవతి. దేనికి? అభ్యాసస్య. ఓకే, ఓకే. ఉమ్, ఉమ్, అభ్యాసానికి గుణం అవుతుంది. యంగ్ ఉంటే ఉమ్, కూడా. ఉంటే యంగ్ లుక్ ఉమ్, అయితే కూడా గుణం అవుతుంది అభ్యాసానికి. యంగ్ లుక్ అంటే ఓకే ఏంటి? మేడం. యంగ్ లోపించినప్పుడు కూడా. లోపించడం. ఉమ్, అర్థమైనా? ఓకే. రెండు విధాలుగా ఉమ్, గుణం అవుతుంది. అర్థమైనా? ఉమ్, అది ఎవరు ఓకే. చెప్పారు? ఏ సూత్రం గుణో చెప్పింది? యంగ్ లుకో. మ్మ్. గుణో యంగ్ లుకోహో. గుణం యంగ్ లుక్. యంగ్ ఓహో, లుకో. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. యంగ్ లుక్, ఉమ్, ఓహో వచ్చింది. లుక్. అర్థమైందా? అది అవును. ఎందులో ఉంది? అది ఉమ్, షష్ఠి ద్వివచనం. 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 లుక్ అనేది ఉంది కదా. సో లుక్ ఉమ్, హలంత శబ్దానికి అక్కడ ఎలా వచ్చింది? ఉమ్? ద్వివచనంలో ఎలా వచ్చింది? ఓహో వచ్చింది. అవునా? ఉమ్, ఓకే. సో ఇప్పుడు మనకి ఇకో గుణ వృద్ధి. ఏమన్నారు ఇక్కడ? ఇక్ ఇంకో గుణ గుణవృద్ధి. వృద్ధి. తర్వాత స్థానేంతర తమః. అవునా? మరి గుణం ఉమ్, అన్నాము. మరి గుణం అంటే ఏంటి?
గుణం గుణం అంటే అంటే ఉమ్, ఆ ఆ ఉమ్, ఏ ఓ ఉమ్. అ ఏ ఓ. మరి ఓ ఆ గుణం ఎక్కడ కావాలి? ఇక్కులకి. ఎక్కులకి. అవునా? ఎవరు చెప్పారు అది అలా కావాలి అని? ఇకో గుణవృద్ధి. ఉమ్. సో అయితే మరి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటిది ఎన్ని ఉన్నాయి అక్కడ? లు అనేది ఒకటే ఉంది. ఒకటే ఉంది. అవునా? అవును. సో ఇప్పుడు మన దగ్గర ఉమ్. ఉన్నటువంటి లూయ్ లూయ్ ఆ ఆ. ఇలా ఉంది. అవునా? ఉమ్. సో ఇప్పుడు మనకి ఏం అవును. చెప్పుకున్నాము? గుణం అవుతుంది, అభ్యాసంలో గుణం అవుతుంది అన్నాం. అవునా? మరి గుణం అంటే ఉమ్. ఏంటి అంటే ఏమన్నాము? అ ఏ ఓ. అవునా? సో మరి అవి ఎక్కడొస్తాయి? ఇప్పుడు చెప్పిన మూడు కూడా ఎక్కడొస్తాయి అంటే ఎవరు చెప్తున్నారు? ఈ మూడు గుణ అక్షరాలు ఎక్కడొస్తాయి అంటే ఎవరు చెప్పారు? ఇకో గుణవృద్ధి. అవునా? ఇక్కులకి వస్తాయి అని చెప్తుంది. సో మరి ఇక్కులకి ఎలా? మనకి ఇక్కు ఎక్కడుంది ఇందులో? లూయ్ లో ఇక్కు ఎక్కడుంది? ఊ. ఇక్కు వర్ణాలు ఏంటివి? ఈ ఊ రే. అవునా? ఊ, రే, రి. ఉమ్. ఉమ్. ఈ ఊ రి రి. అవునా? ఈ 4. రి. సో ఈ ఉమ్. 4లో మనకేముంది అక్కడ అసలు? ఊ ఉంది. మరి ఇందులో ఊ ఊ ఉంది. లేదు కదా? ఊ లేదు లేదు. కదా? ఉందా? లేదు మేడం. లేదు. మరి ఎవరు వస్తారు? అది కూడా తీసుకోవచ్చు అని ఎవరు వస్తారు? ఏకాచ తానేంద్రితమః. అని. ఆ, ఏమన్నాం? ఆదేచ. అది కాదు. అణుదిత్. అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః. ఉమ్. అణుదిత్ సవర్ణస్య. సవర్ణాలు తీసుకోవచ్చు అని చెప్తుంది అది. తీసుకోవచ్చు. అర్థమైనా? ఉమ్. ఆ, అవును. ఉమ్. సవర్ణం అంటే ఏంటి మరి? ఊకి సవర్ణం ఏంటి? ఊ. ఊ. అర్థమైనా? కాబట్టి ఉమ్. అది తీసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి అలా మనకి దీర్ఘము వచ్చింది. సరే. ఇక్కడ ఊ ఉమ్. అంటే మనకి ఇక్కడ ఒకటే ఉంది ఇక్కు వర్ణం. ఇక్కడేమో గుణ ఉమ్. అక్షరాలు 3 ఉన్నాయి. ఏం చేస్తాము? అవును. తానేంద్రితమః తీసుకుంటాం. హా, మరి స్థానాలు చూసుకుంటే ఇక్కడ ఊ అనేది ఏంటిది అది? ఊ అనేది ఏంటిది? స్థానం దానిది. ఉకారానికి స్థానం ఏంటి? ఉమ్. ఉమ్, అన్- ఆ, తాలు. ఉకారానికి తాలున. నీచు యశానాన్ తాలు. ఈ చూ యశానం. ఈ చూ చూ ఈశానాం. అంటున్నాం. ఈ చూ అంటున్నామమ్మా. అక్కడ ఊ ఊ. అంటలేము. ఉపూ పద్మానీయానాం ఓష్ట. ఓష్టం. ఓష్ట. సో అది ఓష్టం అన్నమాట. అయితే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి మరి. ఆ అంటే ఏంటి? కంఠము. ఆ అంటే ఏంటి? కంఠం. సో ఏ ఏంటి? ఏలో ఏమున్నాయి? ఆ ఈ. అవునా? తాలు. కంఠోష్ణం. అమ్మ కంఠతాలు ఇది. అవునా? ఏదైతే కంఠతాలు కరెక్ట్. ఇది కంఠతాలు. ఉపపద్మానీయ ఓష్ట్యాః. ఇది కంఠం. అవునా? ఇదేంటి? కంఠం, ఓష్టం. అవునా? సో ఇప్పుడు మనకేముంది ఇక్కడ? ఓష్టం ఉంది. అవునా? ఓష్టం. ఓష్టం ఉంటే మరి దానికి సదృశంగా ఉన్నది ఏది ఉంది ఇప్పుడు? కంఠం అయితే అసలే పనికిరాదు. అవునా? అవును. ఈ కంఠతాలు ఉంది. అది కూడా పనికిరాదు. ఉమ్. అవునా? తాలు మన దగ్గర లేదు. కంఠము లేదు. ఉమ్. అవునా? ఉమ్. తర్వాత అవును. మరి మన దగ్గర ఉన్నది ఏంటి? ఓష్టం. మరి ఇప్పుడు మనకి ఓష్టం. ఇక్కడ ఏమున్నాయి? కంఠ, ఓష్టం ఉంది. మరి అది పనికి ఉమ్. వస్తుందా అంటే? ఏదో అంటాం కదా, ఆ కొంచెం ఉన్నా సరిపోతుంది అని అంటాం కదా. అసలే లేదంటే లేని ఉమ్. దానికంటే కొంచెం ఉన్నా చాలు అంటాం చూడు, ఆ టైప్ కొంచెం. అవును. కదా. ఉమ్. సో ఇప్పుడు మనకి ఓష్టంతో, కంఠోష్టంతో సరిపుచ్చుకుంటాం అనమాట. అవునా? సో అవును. అది ఉమ్. సదృశంగా ఉంది. సో ఇప్పుడు అది ఏమైనది? ఉమ్. ఓ వచ్చింది. ఊకి ఓ అనేది గుణం. వచ్చింది. ఉమ్. అవునా? సో మరి ఇది ఓకే. ఇది గుణ నిర్ధారణ చెయ్యాలి అంటే మనకేం కావాలి? 4 రకాల పరీక్షలు కావాలి. అర్థమైందా? ఉమ్. ఎన్ని పరీక్షలు? అవును. 4. 4. ఏమేమవి? స్థాన, అర్థ, గుణ, ప్రమాణ. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూసుకున్నాము? స్థానాంతరతమః చూసుకున్నాము. అవునా? ఉమ్. స్థానములోనే మనకి ఉమ్. సరిపోయింది ఇక్కడ. ఉమ్. అర్థమైందా?
అవును. స్థానంలోనే సరిపోయింది. ఈ స్థానం పనిచేయలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? అర్థం చూడాలి. ఉమ్, ఓకే. అర్థము పని ఓకే. చేయలేదంటే దాని యొక్క గుణము చూడాలి. గుణము. ఓకే. గుణము పని ఉమ్, చేయలేదంటే ప్రమాణం చూసుకోవాలి. ప్రమాణం. అర్థమైందా? ఏమేమి ఉంటాయి ఓకే మేడం. వీటికి? స్థాన, అర్థ, గుణ, గుణ ప్రమాణ. ప్రమాణం. ప్రమాణ. ఆ, ఈ స్థాన, 4 అర్ధ, గుణ, ప్రమాణం. ఈ 4 విధాలుగా మనము ఏం చూస్తాము? ఈ ప్రయత్నాలు ఎలాంటివి అనేది చూసుకోవాలన్నమాట. 4 విధాలుగా ఉమ్, మనకి చూడడం అనేది జరుగుతుంది. ఒకదానికి కాకపోతే ఇంకో దానికి వెళ్ళాలి. అర్థమైందా? సో, ఉమ్, మనకిక్కడ స్థాన ఓకే మేడం. ప్రయత్నంలోనే వచ్చేసిందది. ఓకే. ఉమ్, రీ ఉంది గదా మనకి. ఉరనరపరహలో రీ. సో, అది రావడానికి ఏమొచ్చింది? ప్రమాణం వచ్చిందక్కడ. ఉమ్, ఓకే. సో, ఇప్పుడు ఓకే. మనకేంటి? లోయ. ఏమైందది? లోయ. లోయ. తర్వాత ఏంటి? లూయ. ఆ తర్వాత ఆ. సో, ఆ. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? హలాది శేషః అన్నాం మనం. అన్నామా? ఉమ్, అవును మేడం. హలాది శేషః అంటే ఏంటి? ఆది హల్లును మాత్రమే తీసుకోవాలి. సో, అదేంటి? అదే లో. ఓకే. ఫస్టే మనం లో. ఆది హల్లు ఉమ్, తీసేసుకొని ఇక్కడ చేసేసింది బెటర్ అది. ఫస్టే చేయాలి. ఉమ్, సో, ఇప్పుడు లూయ, ఓకే. లూయ ఉంది గదా! సో, ఇక్కడ మనము ఉమ్, హలాది శేషః ద్వారా ఈ హల్లు ఒకటే తీసుకుంటాం. లు ఒకటి తీసుకుంటాం. ఓకే. తర్వాత ఉమ్, సెకండ్ స్టెప్‌లో ఓకే. ఏంటి? లో అయిపోయింది. గుణం చేసేసాం. లోయ. లో అయిపోయింది. ఉమ్, తర్వాత లో, లూయ, ఆ. ఆ. ఓకే. లో, ఉమ్, లూయ, ఆ. ఆ. అయితే ఇప్పుడు మనకి ఎవరున్నారు ఇక్కడ పక్కన? లో, లూయ అనేది ఏంటిదది? యంగ్ ప్రత్యయం ఉంది. అవునా? ఎందు ప్రత్యయం. అవును. సో, ఇది కంప్లీట్‌గా రాసేద్దాం. ఇప్పుడు మనకి ద్విత్వం చేసేప్పుడు దాన్ని విడదీసుకోవాల్సొస్తది. అందుకనే విడదీసుకున్నాము. ఇప్పుడు అవసరం లేదు. అయిపోయింది కదా ఉమ్, ద్విత్వం ఇంకా. సో, అంతే కలిపేసుకో. మేడం. అవును. ఆ! కలిపేసి. ఉమ్, ఎందుకంటే దానికి రెండో పార్ట్, ఫస్ట్ పార్ట్ కావాలి. అవునా? ఉమ్, అవును. ఏకాచి అవయవం అనేది కావాలి. అందుకని మనం అది విడదీసుకున్నాము. ఇప్పుడు అయిపోయింది. చేసేసాం గదా! లో, లూయ. ఉమ్, ఇది వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి అంతంలో ఎవరున్నారు? యంగ్ ఉంది. అవునా? ఉమ్, యంగ్ అవును. ఉంటే ఎవరొస్తారు? యంగోచిచ. ఎవరొస్తారు? ఎంభోచిత. అంటే యంగ్ ప్రత్యయము ఉంటే దానికి పరంగా ఎవరొస్తారట? అచ్ ప్రత్యయం వస్తది. అచ్చు. అచి ఉమ్, అన్నారు గదా! యంగ్, అవును. అచి. అర్థమైందా? యంగ్ ఉమ్, ప్రత్యయం అర్థమైంది. ఎప్పుడైతే ఉందో, యంగ్ ప్రత్యయం ఉమ్, అంతంగా అంగములో ఎప్పుడైతే ఉందో, సో, దానికి ఉమ్, ఎవరొస్తారు? అంటే అంగం అంటే ఏంటి? యాక్చువల్‌గా అంగమే గాదు కదా! సో, యంగంతము. అవును. యంగంతము ఉమ్, ఏదైతే ఉందో, యంగంత శబ్దం ఏదైతే ఉందో, దానికి పరంగా ఉమ్, ఎవరొస్తారు? అచి. అచ్చి. అచి ప్రత్యయం వస్తదనమాట. జనరల్‌గా ఓకే. మనకేం రావాలక్కడ? తింగ్ ప్రత్యయం రావాలి. కింద రావాలి. ఆ! ఉమ్, సో, తింగ్ అవును. అవును. రాకుండా ఎవరొచ్చారు? అచ్ ప్రత్యయం వచ్చింది. అచ్చి. ఉమ్, ఎందుకని? యంగోచిచ అనే సూత్రం ప్రకారం. ఓకే. అవును. ఉమ్, అర్థమైందా ఇంతవరకి? అర్థమైంది మేడం. ఆ! సో, ఎప్పుడైతే అచ్ ప్రత్యయం వచ్చిందో అప్పుడేమైతది మళ్ళీ? ఇష్టంగా మళ్ళీ హ్మ్. యంగ్‌కి లుక్ అయితుందనమాట. లుక్. ఏమైతుంది? యంగ్‌కి లుక్. లుక్ అవుతుంది. లుక్. సో, అచ్ ప్రత్యయం వచ్చినప్పుడు యంగ్‌కి లుక్ అవుతుంది. యంగోచిచ తీయండి. 2474. 2474. హ్మ్. కనిపిస్తుందా? మీరు మీ బుక్‌లో చూస్తున్నారుగా చూడండి. ఎంగోచిత. హ్మ్. యంగ. ఆ, ఇప్పుడు యంగః. ఏమన్నారిక్కడ? హ్మ్. యంగ. హ్మ్. యంగః అచి. హ్మ్. అనువృత్తి బహుళం లుక్. అర్థः अचि प्रत्यये परतो यंगो बहुलं लुग् भवति। హ్మ్. बहुलग्रहणात् अनच्यपि भवति। హ్మ్. लोलुवः कोपुवः मरीमृजः सरीसृपः अनच्यपि पापटीति హ్మ్. लालपीति। హ్మ్. సో, ఏమన్నారిక్కడ? బహుళం. అనువృత్తి అనేది బహుళం. बहुल. అవునా? సో, ఇక్కడ యంగః ఎందులో ఉందది? షష్ఠిలో ఉంది. అవునా? षष्टि. దానికి పరంగా ఎవరున్నారు? అచి. అచ్. अचि. అవునా? సో, అచ్ ప్రత్యయము. అర్థమైతుందా? ఓకే మేడం. ఆ!
సో ఇక్కడ ఏమన్నారు? అచి ప్రత్యయో పరతో యంగో బహుళం లుగ్ భవతి. ఉమ్, ఓకే, ఏమంటున్నారు? అవును. ఎప్పుడైతే అక్కడ మనకి అచ్ ప్రత్యయము ఉంటుందో, ఉమ్, ఓకే, సో అచ్ ప్రత్యయం ఉంటే ఓకే. ఏమవుతుంది? యంగ్ కి లుక్ అవుతుంది. ఈ సూత్రమే చెప్తుంది లుక్. ఏమని? యంగో యంగోచి అనే సూత్రము మనకి యాక్చువల్గా ఇక్కడ ఏమైంది? అచ్ రావడానికి ఏ సూత్రం చెప్పారు పైన? ఎంగోచిచ. యంగోచిచ్చ చెప్పారు. ఇది నందిగ్రహి లోలుయ. ఇది నంది, లోలుయ. అది కదా అది కదా, నందిగ్రహి పచాదిభ్యో లునిన్యచ లునిన్యచ ఏంటి? ఉమ్, లునిన్యచ ఈ సూత్రం ద్వారా అచ్ ప్రత్యయం వచ్చింది. ఇదేమో లుక్ కోసం. అవును. ఓకే, ఇది ఉమ్, ప్రత్యయ లుక్ అవును. కోసం. ఇది యంగోచిచ అనేది ప్రత్యయం లుక్ ఉమ్, చేయడానికి. అది ఓకే. నందిగ్రహి పచాదిభ్యో అంటే ఏంటి? పచాది గణములో ఉన్నటువంటి లు అనే ధాతువు. ఓకే, సో ఉమ్, పచాది గణంలో ఈ లు అనే ధాతువు ఉందన్నమాట. సో ఇక్కడ ఉమ్, నంది అనే గణం. ఓకే, నంది గణానికి ఏమొస్తుంది? ల్యూ. ఓకే, ఓకే. ఆ, ల్యున్ ల్యునిన్యచ ఇదన్నో సూత్రం 3 1 అది తీయండి. 3 మూడు 1 ఒకటి. 134 31 134. నందిగ్రాహి పచాదిభ్యో లునిన్యచ. ఉమ్, నందిగ్రాహి పచాదిభ్యః ఉమ్, లునిన్యచః. నందిశ్చ ఉమ్, గ్రహిశ్చ పచి చ ఉమ్, నందిగ్రాహి పచః. ఉమ్, నందిగ్రాహి పచః ఆదయో ఏషాం తే నందిగ్రాహి పచాదయః తేభ్యః ద్వంద్వగర్భో బహువ్రీహి. ఉమ్, ఆదిశబ్దः ప్రత్యేకం అభిసంబంధ్యతే. లుశ్చ నిచశ్చ అచ్చ లుని లునిన్యచః. ఉమ్, ఇతరేతరయోగద్వంద్వः. ఉమ్, అనువృత్తి ధాతోः ప్రत्यయः పరశ్చ. ఉమ్, అర్థः వ్యంజాదిభ్యో గ్రహాదిభ్యः పచాదిభ్యశ్చ ధాతుభ్యో యథాసంఖ్యం యు ఇనిని అచ్ ఇత్యేతే ప్రత్యయా భవంతి. ఉదాహరణ నంద్యాది నందయతీతి నందయతీతి నందనः. ఉమ్, వాషయతీతి వాషనः. ఉమ్, గ్రహాది గృహ్ణాతీతి గ్రాహి. ఉమ్, ఉత్సాహి ఉద్వాసి పచాది పచతీతి పచః. ఉమ్, వపతీతి వపః వదః. ఉమ్. సో ఏమంటున్నారు ఇక్కడ? ఇది ఈ 3 గణాలన్నమాట. ఏ 3 గణాలు అవి? ఉమ్, నంది అనేది ఒక గణము, తర్వాత గ్రహాది గణము, అవునా? పచ. ఏమన్నా ఏమన్నారు? నంది, తర్వాత గ్రహ నందిగ్రా పచ్చ, అవునా? గ్రహ ఆ, పచ. ఉమ్, ఈ 3 గణాలన్నమాట. ఈ 3 ఉమ్, గణాలకి వరుసగా ప్రత్యయాలు. ఓకే, గణం అంటే ఉమ్, సమ్ నంబర్ ఆఫ్ ధాతువులు కానీ ఇవన్నీ కూడా ఏంటివి? ఇవి అదే మనం నంది పచ్చి ఇవన్నీ ఏంటివి? అవి ధాతువులు. అవి ఘనాలు. ధాతువులు. ధాతువులు. సో ధాతువు గణాలవి అంటే నంద్ అనేది ధాతువే కదా, పచ్చ అనేది ధాతువే కదా, గ్రహ అనేది ధాతువే. ధాతువు. సో అట్లా అంటే ఉమ్, ఈ ధాతువులు ఏవైతే సమూహం ఉందో, అంటే కొన్ని ధాతువులు ఉమ్, ఏవైతే ఉన్నాయో దానికి ఏం ఉమ్, చెప్పుకున్నాం అక్కడ? గణం అని చెప్పుకున్నాం, అవునా? కొన్ని ధాతువులు అందులో ఉమ్, ఉంటాయి అన్నమాట. సో ఆ ఓకే. ధాతువులన్నిటికీ ఏమేం ప్రత్యయాలు వస్తాయి? నంది గణానికి ల్యూ యథాసంఖ్యం. ల్యూ. ఎలా తీసుకోవాలి? ఉమ్, యథాసంఖ్యం. యథాసంఖ్యం. సో ఇప్పుడు పచ్చి ధాతు పచాదిభ్యో అచ్. ఓకే, అచ్. పచహ ఉమ్, పచాది గణానికి అచ్ అన్నమాట. మరి ఈ అచ్. లు అనే ధాతువు ఎక్కడుంది అంటే పచాది ఉమ్, గణములో చివరి ధాతువు అన్నమాట. ఓకే, పచాది ఓకే. గణములో చివరి ధాతువు. చివరి ధాతువు. దానికంటే ఇంకొక దానికి ముందు ఉంటుంది అనుకోండి. సో అది ఆ ధాతువు అది. కాబట్టి దానికి ఏమొచ్చింది? ప్రత్యయము అచ్ ప్రత్యయం వచ్చింది. ఓకే. అర్థమైనా? ఆ గణములోనే ఉమ్, ఉన్నటువంటి ధాతువు కాబట్టి దానికి అచ్ ప్రత్యయం వచ్చింది. ఇందాక నేను చెప్పాను కదా, అది తప్పు చెప్పాను. ఉమ్, ఆ, అవును. సో అదనమాట. అయితే ఉమ్, ఈ అచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ధాతు గణంలో ఉన్నటువంటి ఆ ధాతువు కాబట్టి, ఓకే, ఉమ్, సో లోలూయ అవును. లోలూయ అచ్ అలా వచ్చింది. అచ్. ఆ, ఉమ్, సో అవును. అప్పుడు ఇప్పుడు యంగోచిచ అనే సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది?
అచ్చు ప్రత్యయం ఎప్పుడైతే ఉందో దానికి పూర్వములో ఉన్నటువంటి యంగ్ ప్రత్యయానికి లుక్ లుక్. అవుతుంది అని చెప్తుంది అది యంగోచిచ. ఓకే. సో ఓకే. అప్పుడు ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రత్యయం లుక్ అయింది. అప్పుడు ప్రత్యయస్య లుక్ లుక్ శ్లుపః. లుపః ఏమన్నాము మరి? లుక్ అంటే ఏంటి అంటే ఎవరు చెప్తున్నారు? అది ప్రత్యయం యొక్క అదర్శనం, ప్రత్యయానికి అదర్శనం. సో అదే లుక్ అని చెప్తుంది అవునా? లుక్. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? లో లు ఆ అవునా? అంతే. అచ్చులో ఏంటి? లో అలంత్యం, మళ్ళీ పరస్య ఇవన్నీ వస్తాయి, అలంత్యం. ప్రత్యయ పరస్య అవన్నీ. ఓకే. అవును. తర్వాత ఇప్పుడు లోలు ఆ ఆ. ఉంది అలా ఉంది. अब पूर्ववत లోలుకి అంగసంజ होकर ఏమైనది? సార్వధాతుక అర్ధధాతుకయోః. ఇక్కడ ఏంటి? సార్వధాతుక అని ఇచ్చారు ఇక్కడ. కా అంటే కా అర్ధధాతుకం అనమాట. అక్కడ సార్వధాతుకార్ధధాతుకయోః. ఓకే. క ఆ అదే మేడం. దీర్ఘ సంధి అవునా? సార్వధాతుకార్ధధాతుకయోః. దాని ద్వారా ఏమైనది? సే అచ్ ఆర్ధధాతుక్ పరే మాన్కర్. ఇదేంటిది? ఇది యాక్చువల్ గా వచ్చింది అదేంటిది? అది యంగ్. యంగ్ తర్వాత అచ్ ప్రత్యయం అవునా? సో అంటే ఏంటి? మొత్తం మీద అదంతా ఫైనల్ గా ఆర్ధధాతుకం అని అనుకొని मानकर क्या करना चाहिए अभी? गुण। लूके हाँ को गुण। गुण प्राप्त हुआ. हाँ గుణ్ ప్రాప్త హువా. ఫిర్ కేసే లు లు అనేది గుణం అయిపోయి ఏమైంది? అది మళ్ళీ ఇది లూకి గుణం అవుతుంది. కానీ కానీ ఎవరు వచ్చారు మళ్ళీ? నా ధాతులోప ఆర్ధధాతుకే. మన ప్రకృత సూత్రం వచ్చింది. ఎవరు వచ్చారు? ఓకే. అవును. నా ధాతులోప అర్ధధాతుకే. ప్రకృత సూత్రం అంటాం దాన్ని అవునా? సో ఆ ప్రకృత సూత్రం ఏం చెప్తుంది? ఈ ధాతువు అంటే ఏంటి? అక్కడ ఎక్కడైతే ఆర్ధధాతుక ప్రత్యయము లోపించిందో, ధాతువుకి పరంగా ఉన్నటువంటి ఆర్ధధాతుక ప్రత్యయం ఎప్పుడైతే లోపించిందో అప్పుడు నా కాదు, ఏం కాదు, గుణవృద్ధులు కావు అని చెప్తుంది. అర్థమైందా? से निषेध हो गया क्योंकि उसी अच्छ आर्धधातु को निमित्त मानकर धातु के अवयवया का लुक हुआ था. అంటే ఏంటి? దాన్ని నిమిత్తంగా చేసుకొనే అచ్చు వచ్చింది. ఓకే. ఇప్పుడు లు అనే ధాతువు ఏమైంది? అది ఏకాచి ఉండడం చేత యంగ్ వచ్చింది. మనకు ఆ రూపం కావాలి కాబట్టి కదా. ఏకాచి ఉండడం చేత యంగ్ వచ్చింది. ఇదంతా ఈ రెండు ఉండడం చేత అచ్చు వచ్చింది. మరి ఈ అచ్చు రావడానికి నిమిత్తం ఇదే కదా. మరి దాన్ని నిమిత్తం చేసుకొని ఇది వచ్చింది. అంటే ఏంటి? ఇది ఆర్థికమే అయినా కూడా అప్పుడు ఏమైనది? లుక్ అయిపోయింది కాబట్టి ఉసి అచ్ కో నిమిత్త మాన్కర్ అబ్ గున్ ప్రాప్త్ హో రహా హై. సో నా హువా. అర్థమైనా? ఇది దీనిని బేస్ చేసుకొని వచ్చి అర్ధధాతుకం అనే సంజ్ఞ వచ్చినా కూడా దీనికి గుణం అనేది కాలేదు. అర్థమైందా? ఎందుకని? నా ధాతులోప ఆర్ధధాతుకే అంటే ఏవి ఈ రెండు ప్రాప్తించినాయి కానీ ఇంకో వేరే సూత్రం వచ్చి దాన్ని ఆపేసింది. అర్థమైందా? అక్కడ ఈ యంగ్ ని ఎలా అనుకుంది? ఎలా నిమిత్తమైంది అది? ఎందుకంటే యంగ్ అనేది ఆర్ధధాతుకం అవునా? ఈ ఆర్ధధాతుకాన్ని ఆసరాగా తీసుకొని అచ్ ప్రత్యయం ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇది మొత్తం కూడా ఆర్ధధాతుకం అయ్యింది. ఎప్పుడైతే ఆర్ధధాతుకం పరంగా ఉందో ఈ ఇక్కు వర్ణానికి ఇకో గుణ వృద్ధి అవునా? ఇక్కు వర్ణాలకి గుణము చేయొచ్చు, వృద్ధి చేయొచ్చు. మరి దీనికి ఏం ప్రాప్తించింది? గుణం ప్రాప్తించింది. అయినా కూడా చెయ్యొద్దంటుంది ఎవరు? నా ధాతులోప ఆర్ధధాతుకే. అర్థమైందా? సో అదనమాట. కాబట్టి మరేమైపోయింది అక్కడ? అది అలాగే ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత ఇంకా వేరే సూత్రం వచ్చింది. అబ్ అచిష్ణు ధాతు భ్రువాం యోరి యంగు వంగో. ఏం సూత్రం అది? అచిష్ణు ధాతు భ్రువాం యువోరి 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 యంగు వంగౌ యంగు వంగౌ ఈ సూత్రం. ఓకే. సో యంగు వంగవ్ అన్నమాట. అంటే ఏంటి? ఇవోరి యంగు వంగవ్. ఈ సూత్రం ఏం చెప్తుంది? ష్ణు
అనే వికరణ ప్రత్యయం గాని ఉమ్, ధాతువు గాని లేదా భ్రూ ఉమ్, అనే శబ్దం ఉమ్, గాని ఉమ్. ఓకేష్ణు అనే ఓకే. వికరణ ప్రత్యయము లేదా ధాతువు ధాతువు లేదా భ్రూ భ్రూ అనే శబ్దం మనకేమున్నాయి మూడింటిలో శబ్దం. మూడింటిలో ఏమున్నాయిష్ణు వికరణ ప్రత్యయం ఉందా మన దగ్గర లేదు 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 భ్రూ అనే శబ్దం ఉందా లేదు. లేదు ధాతువు ఉందా ఉంది ధాతువు లేదు అంటే ఉంది లేదా అంటే ఇప్పుడు మనకి ఇది ఆహా, ఈ మూడింటిలో ధాతువుగా లేదు మేడం. ధాతువే కదా ఇప్పుడు మనం చేసేది లు అనేది ధాతువు కదా ఓకే ఓకే మేడం. ఆ. సో ఇప్పుడు ఇదిష్ణులో ఉన్న ఉకారమా ధాతువులో ఉన్న ఉకారమా భ్రూలో ఉన్న ఉకారమా మనం మాట్లాడుతున్నటువంటిదంతా కూడా మనం ధాతువులో ఉన్న ఉకారం. ఉమ్, అర్థమైందా ఇక్కడ యువోరి యంగు వంగం అంటే ఏంటి యు యు అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది ఇకారం ఉంటే వస్తుంది వ్ ఉమ్, ఇది ఎలా వస్తుంది ఉకారం ఉంటే వస్తుంది ఉకారం. అర్థమైందా అవును. అంటే ఏంటి ఉమ్, ఇక్కులకి ఎండ్ల ఆదేశం అవ్వడం అవునా ఉమ్, అంటే అక్కడ ఓకే. అది చెప్తున్నారు ఇకారం అంటే యు అన్నమాట వకారం అంటే ఏంటి వు ఓకే ఊ, సో వాటికి ఉమ్. అవి ఎక్కడున్నాయి మనకు దేంట్లో ఉన్నాయి ఇకార ఉకారాలు ఇకారం గాని ఉకారం ఉకారం ఏదుంది ఉకారం మన యాక్చువల్గా మన దగ్గర ఉంది ఉకారం అవునా ఆ ఉకారం. ఉకారము దేనికి ఉంది మరి ధాతువుకష్ణు అనే వికరణ ధా- ప్రత్యయానిక భ్రూక ధా- ధాతువుకు ఉంది. ధాతువుకి ఉంది సో అప్పుడు ఉమ్, ధాతువుకి ఉంటే ఏమన్నారు ఇక్కడ సే ఉవంగ్ ఆదేశ్ హోతా హే ఓకే ఉమ్, ఏమొస్తుంది ఓకే. ఉవంగ్ ఉవంగ్. ఆదేశం వస్తుంది ఉమ్, అర్థమైనా సో ఇప్పుడు మనకి లు ఓకే. ఉమ్, ఏమన్నది లో లు తర్వాత ఏముంది అక్కడ వంగ్ ఉవంగ్. మ్హూ. ఇంకా ఆ, ఏముంది పక్కన యానా యో ఆ ఆ ఆ ఆ ఆ. ఉమ్, ఆ ఉంది ఉమ్, సో ఇప్పుడు ఏంటి ఈ అచ్చు ప్రత్యయానికి అచిష్ణు అన్నాం అచి అంటే ఏంటిది అచ్చు పరంగా ఉండాలి ఉందా ఉంది. దేనికి పరంగా ఉకారాంతానికి ఉకారం గాని ఉకారం. ఇకారం గాని ఓకే అది ఉమ్, ధాతువు అవును. అయి ఉండాలి లేకపోతేష్ణులో ఉన్నటువంటి ఉకారం అన్న కావాలి భ్రూలో ఉన్నటువంటి ఆ శబ్దంలో ఉన్నటువంటి ఉకారం అన్న కావాలి మనకు కావాలి. ఉమ్, ధాతువులో ఉన్న ఉకారము ఉన్నది సో ఇప్పుడు ఉంది. ధాతువులో ఉకారం ఉంది తర్వాత అచ్చు పరంగా ఉంది సో అప్పుడు ఏం ఉమ్, కావాలి ఈ ఉకారానికి ఉవంగ్ రావాలి అవునా మన సూత్రం ఏం అవును. చెప్తుంది ఊ అని అన్నది మరి ఇక్కడ దీర్ఘం ఉంది ఉమ్. ఏం చేయాలి ఎవరు వస్తారు అనుదిత్ సవర్ణస్యాచ ప్రత్యయ. ఆ, అది ఉత్తమం సో అప్పుడు ఏమైంది ఇక్కడ ఊకారం ఉంది అయినా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి సవర్ణము అనేదానికి ఆ సూత్రం ఏంటో చెప్తుంది అది సవర్ణాన్ని కూడా నువ్వు తీసుకోవచ్చు గ్రాహకమే ఉమ్, నా? ఉమ్, కాబట్టి ఓకే. ఇక్కడ ఉవంగ్ వచ్చింది ల్ ఉవంగ్ ఉవంగ్ అనేది ఉవంగ్. ఏంటిది గకారం ఎత్తైనటువంటిది అవునా ఉమ్, ఏంటిది అది అవును. గకారం ఎత్తైనది. గకారం ఎత్తైనటువంటిది సో ఉమ్, అప్పుడు ఏమవుతుంది ఎవరు వస్తారు ఇది ఆదేశంగా వచ్చింది ఇది అవునా ఉమ్, ఆదేశంగా ఓకే. వచ్చినప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఎక్కడ పెట్టానో తెలీదు అవునా సో ఉమ్, లు అనేది ఉంది అవును. ఇప్పుడు ఉవంగ ఆదేశం అని చెప్పుకున్నాం అవునా ఉమ్, అంగములో అవును మేడం. ఏది అంగం అభ్యాసం గురించి అయిపోయింది ఇక్కడ ఈ ఈ అంగం ఇది ఒకటే ఇప్పుడు సో ఉమ్, దాంట్లో అభ్యాసం గురించి అయిపోయినా కూడా మళ్ళీ అది కూడా ఉంటది కదా ఉమ్, అవును. అంగంలోనే ఉంది అదంతా కూడా అధికారం అంగ అధికారంలోనే ఉంది అవునా ఉమ్, ఉమ్, 6 4 77 అంటే అంగాధికారమేనా అవును మేడం. ఆ, సో అంగములో అని చెప్తున్నారు ఉవంగ్ అవునా ఉమ్, సో మరి అవును. ఉవంగులో ఎన్నున్నాయి 4 అక్షరాలు ఉన్నాయి ఉమ్, 4 అక్షరాలు ఉంటే దాన్ని ఏమన్నాము అనేకాచ్ అనేకాచ్. అనేకాచ్ ఉంటే ఏం చేయాలి అనేకాచ్ అనేకాచ్ ఏమన్నాం అక్కడ అనేకాల్ అనేకాల్ అల్లు కదా అనేకాల్. అవును. అనేకాల్ షిత్ సర్వస్య అవునా అంటే ఉమ్, అనేకాలుంటే ఈ మొత్తానికి ఆదేశం వస్తుంది అవునా ఉమ్, ఈ అవును. అంగం మొత్తానికి రావాలి అంతే కదా ఉమ్, అవును కానీ అంతే. కానీ అక్కడ గకారం పెట్టారు ఏం చేశారు అక్కడ ఉమ్, ఫ్రీజ్ చేసిండ్రు అక్కడ గకారం. ఉమ్, ఉమ్, గకారంతో ఫ్రీజ్ చేసిండ్రు ఒకటే ఆప్షన్ ఉండేలాగా చేసిండ్రు అక్కడ ఉమ్, అవునా ఏమా ఉమ్, ఒక్క ఆప్షన్ అవును. గకారం ఎత్తైతే గిత్ ఏమన్నాం దాన్ని గిత్. గిత్ అన్నాం గిత్. గిత్ చా ఉమ్, అనే సూత్రం చ. వచ్చింది ఎవరు వచ్చారు అవును. గిత్ గిత్ చ. చా
గిత్ చాకి పూర్వం గిచ్చ. ఎవరున్నారు? అలోంత్యస్య. ఉమ్, అర్థమవుతుందా? అంతే. అలోంత్యస్య అనే సూత్రం ఉంది. ఎక్కడ ఉమ్, ఆదేశం అంటే ఎవరు వస్తారు? పరిభాషా సూత్రం. ఇది గిత్ ఉమ్, అయితే గిచ్చ అంటే గిచ్చ ఉమ్. అనే సూత్రం గిచ్చ. వచ్చేసి అదేం చెప్తుంది? అంతములో ఉమ్, ఆదేశం అని చెప్తుంది. ఉమ్. అంటే ఇక్కడ అవును. ఊకారానికి ఉవంగ్ ఆదేశం ఉమ్, వచ్చింది. అర్థమైందా? ఉమ్. అవును మేడం. అది అంగం అనే చెప్పింది. అంగంలో ఏ లెటరో చెప్పలేదు ఇంకా. కాబట్టి దాని అవును. పరిభాషా సూత్రం ఏంటి? గిచ్చ. హలో. గిచ్చ. ల ఉవంగ్ ఇలా వచ్చింది. అవునా? ఉమ్, ఉవంగ్ ఆ. ఉమ్. సో ఇప్పుడు మనకి ఆ, ఏం మిగిలింది? ఉవ్ మిగిలింది. ఉవ్వ. అంటే లో ఉమ్, లువ్. ఏం మిగిలింది? ఉవ్వ. లో లువ్ ఆ. సో ఆ, ఏమైంది అది? కలిపేయండి. లో, లోలువ వచ్చేసిందా? వచ్చేసి. ఇది లోలువ అని వచ్చింది. ఇంతవరకు ఉమ్, వచ్చింది. ఇప్పుడు అది ఏమైంది? ఉమ్. లోలువ అనేది ఏంటిది? అది యంగ్. యంగ్ యంగ్. అంతంలో ఉన్నటువంటి ధాతువు. అవునా? ధాతువు. ఇప్పుడు ధాతువే ఉమ్, ఉంది ఇంకా. మనకి ఇంకా అంతే. ఏం కావాలి? పదం కావాలి. పదం కావాలి. పదం కావాలంటే ఎవరు అవును. కావాలి? ధాతువుకి పరంగా ఎవరు వస్తారు? సుప్ వస్తుంది. ఉమ్? సుప్రత్యయాలు వస్తుంది. సో ఇప్పుడు లోలువ అనేది ఏంటిది? ఇది అసలు యాక్చువల్గా అది ఏమైంది? ధాతువా లేకపోతే ప్రాతిపదికమా? ప్రాతిపదిక అంతే. ప్రాతిపదిక ఎలా అయ్యింది మరి? అచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి. అవునా? ఉమ్, అవును. అవును. అవునా? సో అచ్ ప్రత్యయం ఏంటిది మరి? ధాతువుతో వచ్చింది అది. దా- ధాతువుతో వచ్చి ఏం చేసింది దీనికి? ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చింది. అధిపతి. అవునా? అవును మేడం. ఆ, ఉమ్, సో ఇప్పుడు మనం ఇక్కడ 2-3 సూత్రాలు చెప్పుకోలేదు. కాకపోతే మీకు అవన్నీ గుర్తుండాలి. ఉమ్? సో ఓకే. ఇప్పుడు ఉమ్. ఆ, ఎక్కడైతే యా వరకు వచ్చిందో ఇక్కడ యా వరకు వచ్చిన తర్వాత ఈ అచ్చు ప్రత్యయం ఎందుకు వచ్చింది? ఈ అచ్చు ప్రత్యయము అచ్యుతమే. ఉమ్, నందిగ్రహి పచాదిభ్యో అంటే అది గణంలోది. ఆ నందిగణంలో చివరి అది ధాతు ఒకటి. గణం. ఉమ్, ఇదేంటి? ధాతువు చేత అవును. వచ్చింది అది. ధాతువు చేత వచ్చింది. వచ్చింది. ఎలాంటి ప్రత్యయం అది? కృత్ ప్రత్యయం. ప్రత్యయం. అవునా? సో ఉమ్, ధాతువు ఓకే. చేత మళ్ళీ ప్రత్యయం వచ్చింది. ఇదొక ధాతువు కదా. ధాతువు చేత కొత్త ఉమ్, ప్రత్యయం వచ్చింది. అర్థమైందా? అవును. అంటే ఉమ్, యంగంత ధాతువు అది. ఆ ధాతువు చేత ఉమ్, మనం అచ్చు ప్రత్యయం నేర్చుకున్నాం. ఎందుకు అచ్చు ప్రత్యయం నేర్చుకున్నాము? కర్తార్థం. మనకు కర్త కావాలి. అవునా? అవును. ఈ అవును. కర్తార్థములో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఏమని? ఘై అని. అవునా? ఉమ్, తర్వాత అవును. ఇంకేమన్నాము? ఇంకేం నేర్చుకున్నాము? నువ్వులు త్రిచ్చు. అవునా? నిల్. రుచి. నువ్వులు ఉమ్, నువ్వులు త్రిచ్. ఈ రుచి. 3 వచ్చాయి ఇప్పటివరకు. ఇప్పుడు ఇది ఉమ్, 4వది. అచ్ ప్రత్యయం అనేది ఏంటిది? నాలుగు. 4వది. నాలుగో ఈ ప్రత్యయం. కృత్ దాంట్లో ఉమ్, 4వది అనమాట. అర్థమైందా? ఉమ్, అవును. సో ఎందుకు మనకి చేసేవాడు మళ్ళీ మళ్ళీ చేసేవాడు అని చెప్తున్నాం అంటే కర్తార్థములో ఉంది అది ఉమ్, కదా. అవును. అవునా? ఉమ్, అర్థమైందా? ఓకే. అర్థమైంది మేడం. ఆ, సో ఇప్పుడు మనకి మళ్ళీ ఇప్పుడు అది ప్రాతిపదికం అని ఎవరు చెప్పారు? కృత్తద్ధిత. సమాసశ్చ. ఉమ్. సో కాబట్టి కృత్ గాని కృత్ అంతములో ఉంటే మనకేముంది ఇక్కడ? కృత్ అంతమా లేకపోతే సమాసాంతమా? ఏముంది? నాకు కృత్తే. కృత్తే మేడం. కృత్. సో కాబట్టి ఉమ్, ఏమైంది అక్కడ? ఏమొచ్చింది? సుప్రత్యయం వచ్చింది. సుప్రత్యయం రావాలంటే సుప్రత్యయం. ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞా ప్రాతిపదికాత్. అవునా? ఉమ్, సో జాగ్రత్త. అవును. జ్ఞా ప్రాతిపదిక. ప్రాతిపదికాత్. ఉమ్. ఉమ్, తర్వాత దాంట్లో ఎవరుంటారు? సుపహ. దాని ద్వారా సుపహ. ఏం తెలిసింది? వచనాలు. ఏకవచనం, వచనాలు వస్తాయి. ద్వివచనం, బహువచనం. తర్వాత బహువచనం. విభక్తిశ్చ. విభక్తులు వచ్చాయి. విభక్తిష్ట. 7 ఉమ్, విభక్తులు. తర్వాత దాంట్లో మనకి ఏం కావాలి? ప్రథమా ప్రథమ. విభక్తి కావాలి. సో ప్రథమాని మళ్ళీ